ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథం నుండి 136వ కీర్తన 23వ వచనంలో, మనము దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును అని వాక్యం తెలియచేస్తుంది. మనము దీనదశలో ఉన్నప్పుడు మన స్థితి ఏంటో మనకు బాగా తెలుసు. మన దేశంలో మన స్థితి ఏంటో మనకి బాగా తెలుసు. ఈ దేశంలో వెనుకబడిన వర్గం వారు అంటరాని తనంతో బాధపడుతూ మనము ఎక్కడో అణగారిపోయిన వర్గంలో మనం ఉండినప్పుడు మనము దీనస్థితిలో ఉన్నామని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వారిని అణగారిన వర్గంలోనూ అలాగే వెనుకబడిన వర్గంలోనూ చూచారు ఈ దేశంలో చాలా కాలం. కానీ ఈ రోజు దేవుని ఎరిగిన బిడ్డలకి ఎలా ఉంది అంటే పరిస్థితి ఎంతో క్షేమంగా ఉంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది, ఎంతో ధైర్యంగా ఉంది. ఈ దీనదశ నుండి, ఈ దీనస్థితి నుండి దేవుడు మనల్ని పైకెత్తాడు. ఎలా పైకెత్తాడు అంటే ఆయనను ఎరిగే బిడ్డలముగా చేసుకున్నాడు. మన దేవుణ్ణి మనం అంగీకరించే వారినిగా చేసుకున్నాడు. మన దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు మన దీనస్థితి నుండి ఆయన పైకెత్తుతాడని వాక్యం ద్వారా తెలియజేసిన వాక్యము, దేవుడు మనల్ని అదే స్థితిలో, ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఈ రోజు నాడు దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎంతో ఎంతో యోగ్యులుగా జీవిస్తున్నారు, ఎంతో అర్హతలు కలిగి జీవిస్తున్నారు, ఎంతో శ్రేష్టమైన జీవితాలు జీవిస్తున్నారు. అది ఎట్లా వచ్చింది అంటే, దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడిన విధానం ఏంటంటే, దీనదశలో ఉన్న వారికి ఆయన కరుణ చూపాడు, కృప చూపాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షకుడిగా వచ్చిన విధానాన్ని మనకి తెలియపరిచినప్పుడు, మనము ఆయనను రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన దీనస్థితి అంతటిని కొట్టివేశాడు దేవుడు. మన అణగారిన స్థితి అంతటిని కొట్టివేశాడు దేవుడు. మనకి కృపలనిస్తూ ఆయన కృప నిరంతరము మనకి తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చాడు దేవుడు. కనుకనే మనం ఈ స్థితిలో ఇప్పుడు ఎంతో ధన్యులముగా ఉన్నాం. దేవుడు చెప్పిన వాక్యం ప్రకారము నేను దీనస్థితిలో ఉన్న వారిని నేను జ్ఞాపకం చేసుకున్నాను అని వాక్యం తెలియజేసిన విధముగా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకి దేవుని యొక్క కృప, ఆయన సంతానముగా మనం పిలువబడే అర్హత కలిగించి ఎంతో ఉన్నత స్థితి కూడా మనకి కలుగు చేసి మనకి జ్ఞాన వివేకాలను ఇచ్చి మన పిల్లలు కానీ మనము కానీ ఉన్నత స్థితిలో జీవించే కృప మనకి దయచేసిన దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ముందు కూడా నిరంతరము ఆయన కృప ఉండును అని వాక్యంలో తెలియజేస్తుంది. ఇప్పుడు మాత్రమే కాదు, నిరంతరము దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన జీవితంలో ఎలా ఉన్నా, మన దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు నిరంతరము ఆయన కృప ఉంటుంది అని వాగ్దానం చేశాడు దేవుడు. కనుక మనము ధైర్యంగా ఉండి మన దేవుణ్ణి హత్తుకొని మన దేవుడిచ్చిన ఈ మేలులను, ఈ ఉన్నత స్థితిని, ఈ అవకాశములను సద్వినియోగం చేసుకొని ఆయన నిత్యము సేవిస్తూ ఉండినప్పుడు ఆయన కృప మనకి నిత్యము అనుగ్రహిస్తాడు, నిరంతరము ఉండును అని కూడా వాగ్దానం చేశాడు. కీర్తనల గ్రంథంలోని 113, 8, 9 వచనంలో కూడా, నేల నుండి దీనులను లేవనెత్తిన వాడు దరిద్రులను లేవనెత్తిన వాడు అంటున్నారు. అవును కదా. ఎవరైతే దరిద్రత స్థితిలో ఉన్నారో, ఆత్మీయులేమి కలిగి ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు, మంచి స్థితిని అనుగ్రహిస్తాడు. ఆయన కృపాక్షేమములతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఎవరికి తక్కువ కాకుండా మనల్ని ఈ లోకంలో ఆయన హెచ్చిస్తాడని వాక్యాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు అని వాక్యం తెలియజేస్తుంది. పెంటకుప్పలో నుండి దీనులను పైకెత్తుతాడు. ఎవరైతే తక్కువ స్థితి అని ఈ రోజు నాడు ముద్ర వేసి పెడుతున్నారో వారిని పైకెత్తాడు దేవుడు. దరిద్రులుగా ఉన్న వారిని పైకెత్తాడు దేవుడు. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు ఇచ్చి మనం తలెత్తుకుని తిరిగేలాగా చేశాడు దేవుడు. ఎందుకని అంటే మన రక్షకుడైన యేసు ప్రభువును మనం హత్తుకొని జీవిస్తున్నాము, మన దేవుణ్ణి కలిగి ఉన్నాము, ఆయన నిరంతరము సేవిస్తున్నాము. కనుక ఆయన బిడ్డలనుగా మనలను ఎంతగానో ఆశీర్వదిస్తూ క్షేమమిస్తూ
దరిద్రపు స్థితి నుండి మనకి విడుదల కలుగు చేస్తూ, పెండకొప్పు మీద ఉన్నటువంటి స్థితి నుండి విడుదల కలుగు చేస్తూ, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు ఇస్తూ మనల్ని ఈ విధముగా కాపాడుతున్న దేవుణ్ణి ఇక ముందు కూడా మనం సేవిద్దాము. మన పరిస్థితులు ఎలా ఉన్నా మన దేవుణ్ణి, మనం కలిగి ఉన్న దేవుణ్ణి, మనము రక్షకుడిగా కలిగి ఉన్న మన దేవుణ్ణి సేవిద్దాము, ఆరాధిద్దాము, ఆయనకు బిడలగా జీవిద్దాము. అప్పుడు నిరంతరము తన కృప మనకు తోడుగా ఉంచుతాడు. ప్రార్థన. మా దేవా, ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. దీనులను పైకెత్తువాడనన్నావు ప్రభువా, దరిద్రులను పైకెత్తువాడనన్నావు ప్రభువా. దీనదశలో ఉన్న వారిని మీరు దృష్టించిన దేవుడవు ప్రభువా. అయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇంకనూ నాయనా వాక్యములు చూస్తే ఇంకెవరైనా ఏమైనా దీనస్థితిలో ఉంటే ప్రభువా, ఇంకేమైనా లేమి స్థితిలో ఉంటే ప్రభువా, ఇంకేమైనా అవసరతలలో ఉంటే ప్రభువా, వారిని మీరు దృష్టించండి నాయనా. మీ సమృద్ధి నుండి వారి అవసరతలను తీర్చండి ప్రభువా. నైనా వారి అవసరతలను తీర్చి వారి ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునే దేవుడవైనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రార్థన కోరిన బిడ్డల మీ అద్భుత కార్యం జరిగించే దేవుడవైనందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.